వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ త్రిబుల్ ఆర్జూకేటీ 2025 అడ్మిషన్లకు సంబంధించి మనకి స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి 16వ తారీఖున అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఫైనల్గా డిక్లరేషన్ రిజల్ట్స్ స్పెషల్ కేటగిరీ కాకుండా వాళ్ళకి ఎప్పుడు డిక్లేర్ చేస్తారనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే మనకి ఏపీ త్రిబుల్ ఆర్జూకేటీ 2025 అడ్మిషన్లకు సంబంధించి స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో రేపు ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు ధృవీకరణ అంటే ఈ యొక్క వెరిఫికేషన్ ఎన్సీసీ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలా ఎవరైతే ఉంటారో వెరిఫికేషన్ ఆల్రెడీ కొంతమందికి అయితే జరిగిపోయింది. కాకపోతే రీవెరిఫికేషన్లో ఎవరికైతే మార్క్స్ అయితే చేంజ్ చేశారో అండ్ 2 నుంచి 10వ తారీఖు వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇందులో స్పెషల్ కేటగిరీ అయితే ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ మనం 16వ తారీఖున రేపు జరుగుతుంది. ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకుందాము. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు ధృవీకరణ ఈ నెల 16న నూజివీడు త్రిబుల్ క్యాంపస్లో నిర్వహిస్తున్నట్టు ఆర్జూకేటీ ప్రవేశాల కన్వీనర్ అమరేంద్ర కుమార్ గారు అయితే తెలపడం అయితే జరుగుతుంది. అయితే ఆర్జూకేటీ 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ బీటెక్ అంటే మనకి పీయూసీ అంటే పీయూసీ ప్లస్ బీటెక్ ఈ రెండు కలిపి ఇంటిగ్రేటెడ్ బీటెక్ అయితే ఉంటారు. ఇంటర్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడ మనకి ఇంటర్ ఏదంటే అక్కడ మనకి పీయూసీ అని అయితే పిలుస్తారనమాట. ప్రీ యూనివర్సిటీ కోర్సు కింద మనకి పీయూసీ అని అయితే పిలుస్తారు. బీటెక్ని కూడా అక్కడే మనకి టోటల్ 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు గడువునైతే జూన్ 2 నుంచి 10 వరకు అయితే పొడిగించిన విషయం అయితే మనకు తెలిసిందే. అయితే ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ అండ్ చిల్డ్రన్ ఆర్మర్డ్ పర్సన్ కానీ ఇలా ఎవరైతే ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకి సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 16వ తారీఖున జూన్న మనకు నిర్వహిస్తున్నారు. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో ఇప్పటి నుంచే మీరు రెడీగా అయితే ఉండండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక 2 సెట్లు జెరాక్స్ కాపీస్ పెట్టుకొని ఒక సెట్ ఒరిజినల్ కాపీస్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. ఇకపోతే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే స్పెషల్ కేటగిరీ కాకుండా రిమైనింగ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఆల్రెడీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయకపోతే మనకి ఈ డేట్స్ ఎక్స్టెండ్ చేయడం వల్ల టోటల్గా మనకి డేట్స్ కూడా చేంజెస్ చేశారు. యాక్చువల్గా మనం 10వ తారీఖున డిక్లేర్ చేయాలి ఈ యొక్క రిజల్ట్స్ అని అయితే. కాకపోతే దీన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. మనకి టోటల్గా వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో అంటే స్పెషల్ రిజర్వేషన్ కాకుండా నార్మల్ ఎవరైతే ఉంటారో మనకి 20th జూన్ 10-2గా మనకి ఈ యొక్క త్రిబుల్ ఐటీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే మనకి డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. 10-2 డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫైనల్గా మనకి అఫీషియల్గా 20th రిలీజ్ చేస్తారనేది తొందరలో మనకు నోటిఫికేషన్ కూడా డిక్లేర్ చేస్తారు లేదా మనకి వెబ్సైట్లో కూడా స్క్రోలింగ్ అవుతుంది. సో 4 క్యాంపస్లకి ఏ క్యాంపస్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కూడా తొందరలో మనకు అప్డేట్ అయితే వస్తుంది. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.